సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటు అంశంతో పాటు సీట్ల లెక్కలను తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే దాదాపు 64 అసెంబ్లీ 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కళ్యాణ్ మరికొన్ని సీట్లకు సంబంధించిన సర్దుబాట్లు వివిధ లెక్కల్ని తేల్చే పనిలో పడ్డారు. ఏపీలో సీట్ల సర్దుబాటు లెక్కల్ని తేల్చేసిన పవన్ బీఎస్పీకి 21 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాలను ఇచ్చేందుకు అంగీకరించారు. వామపక్షాలకు చెరో 7 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 లోక్సభ స్థానాల్ని ఇచ్చేందుకు అంగీకరించారు. 140 అసెంబ్లీ 18 ఎంపీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయనుంది. ఇప్పటికే 64 అసెంబ్లీ స్థానాల్లో 9 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది జనసేన. ఇక నేడు మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే దిశగా కసరత్తు చేస్తుంది జనసేన పార్టీ నాయకత్వం పవన్ కళ్యాణ్. గండిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ గండిస్తూ ఉన్నది జనసేన జెండా తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా తెల్ల తెల్లని జెండా ఇది తెలుగు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మిగిలిన సీట్లకు సంబంధించి అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే బీఎస్పీతో పాటు అదేవిధంగా వామపక్ష పార్టీల సీట్ల కేటాయింపు సంబంధించిన అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాదాపు ఇప్పటికి సీట్ల కేటాయింపు జరిగింది. మిగిలిన సీట్లకు సంబంధించినటువంటి దాన్ని కసరత్తు చేస్తున్నారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి నేతాజీని అడిగి తెలుసుకుందాం. నేతాజీ, జనసేన ఇవాళ పూర్తిగా అన్ని సీట్ల అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? సుదీర్ఘ చర్చల అనంతరం అటు బీఎస్పీ, సిపిఐ, సిపిఎం పార్టీలతోటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటు పొత్తులను కన్ఫర్మ్ చేసుకున్నారు. నిన్ననే ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు కూడా. అటు బీఎస్పీకి 21 అసెంబ్లీ స్థానాలను అలానే 3 పార్లమెంట్ స్థానాలను ఆయన ప్రకటించారు. మిగిలిన సిపిఐ, సిపిఎం ఏదుందో ఈ 2 పార్టీలకు కూడా 14 శాసనసభ స్థానాలను అలానే 4 లోక్సభ స్థానాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా చూస్తే ఆ బీఎస్పీ, సిపిఐ, సిపిఎం పార్టీలకు 35 అసెంబ్లీ స్థానాలను 7 పార్లమెంట్ స్థానాలను ఆయన కేటాయించారు. మిగిలిన 140 శాసనసభ అలానే 18 లోక్సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులే పోటీ చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఆయన 2 విడతల్లో 32 చొప్పున మొత్తం 64 అసెంబ్లీ స్థానాలను అభ్యర్థులకు ప్రకటించారు. అసెంబ్లీ స్థానాలకు గాను అలానే 9 పార్లమెంట్ స్థానాలకు కూడా ఆయన అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ రోజు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటిస్తారన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. సుదీర్ఘ కసరత్తు చేశారు. అభ్యర్థులకు సంబంధించి కూడా స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చిన 2410 దరఖాస్తుల నుంచి అందులో ఎవరు గెలవగలరు, వారి యొక్క బయోడేటాలన్నీ కూడా పరిశీలించి వారు ప్రజలకు సేవ చేయగలిగిన వారేనా కాదా అన్నది మొత్తం పరిశీలించిన తర్వాతనే వారికి అభ్యర్థులుగా అవకాశం కల్పిస్తున్నారు. ఈరోజు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది. ఈ నెల 25 వరకు కూడా నామినేషన్లను స్వీకరిస్తారు. కాబట్టి ఈరోజు ప్రకటించి రేపటి నుంచి ఆయన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. రేపు సాయంత్రం వరకు ఆయన తిరుపతికి చేరుకుంటారన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. 20వ తారీఖు నుంచి ఆయన ఎన్నికల ప్రచారాలు ప్రారంభం కానున్నాయి. తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. అలానే కుప్పంలో కూడా భారీ బహిరంగ సభ ఉంటుంది. చిత్తూరులో రోడ్ షో ఉంటుంది. ఆ తర్వాత కడప, కర్నూలు, ఉత్తరాంధ్ర ఇలాగా అన్ని జిల్లాల్లో ఆయన పర్యటనలు ఉండబోతున్నాయి. ప్రతిరోజు కనీసం 3 నుంచి 4 బహిరంగ సభల్లో పాల్గొంటారు. 2 నుంచి 3
రోడ్ షోలలో కూడా ఆయన పాల్గొననున్నారు. దానికి తగ్గ రూట్ మ్యాప్ కూడా రెడీ అవుతుంది. ఆ రూట్ మ్యాప్పై పార్టీ ముఖ్య నేతలు ఇప్పటికే కసరత్తునైతే పూర్తి చేశారు. ఆ షెడ్యూల్ కూడా ఇవాళ సాయంత్రం వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. మరోవైపు ఇప్పటివరకు ప్రకటించిన పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. జనసేన తరపున మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అలానే పార్టీ సింబల్ ఏదైతే గాజు గ్లాసు గుర్తుందో దాన్ని కూడా ప్రజలకు బలంగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు అటు అధికార విపక్ష పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలు కానీ హామీలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఆచరణకు సాధ్యమయ్యేవా కాదా అన్నది మీరే ఆలోచించుకోండి. జనసేన మేనిఫెస్టో ఇది. ఇందులో 33% రాజకీయ రిజర్వేషన్లు మహిళలకు ఇస్తున్నారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఉంటుంది. అలానే ప్రతి నెల మహిళా అకౌంట్లో 2,500 నుంచి 3,500 రూపాయల వరకు నగదు బదిలీ అన్నది జనసేన పార్టీ చేయబోతుంది. అలానే కుల మతాలకు అతీతంగా అందరికీ ఉచిత విద్య వైద్యం అన్నది జనసేన పార్టీ అందించబోతుంది అంటూ కూడా జనసేన పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ప్రతి ఇంటికి గడప దొక్కి ప్రజలకు వివరిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు వ్యవసాయానికి సంబంధించి ఏదైతే ప్రతి ఎకరాకు 8,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారో దాన్ని కూడా వివరిస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన సన్న చిన్నకారు రైతులు కౌలు రైతులు వీరిని ఏ ప్రభుత్వాలు పట్టించుకోవు, వాళ్ళకి భూములు ఉండవు కాబట్టి అలాంటి వారి పట్ల జనసేన పట్టించుకుంటుంది. వారికి ప్రతి నెల 5,000 రూపాయల పెన్షన్ ఇచ్చే విధంగా జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఇంటి గడప దొక్కి జనసేన నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వివరిస్తున్నారు. జన సైనికులు కూడా వారికి తోచినంతగా ప్రతిరోజు కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తమ సొంత డబ్బులతోటే జన సైనికులు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వారంతా ఒకటే కోరుకుంటున్నారు, మాకు పవన్ కళ్యాణ్ సీఎం కావాలి, పవన్ రావాలి, పాలన మారాలి అన్నదే మా నినాదం. అలానే మేము పార్టీ అభ్యర్థుల మొహాలు కూడా చూడము, కేవలం పవన్ కళ్యాణ్ ముఖాన్ని చూసే మేము ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మాకు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం, పవన్ కళ్యాణ్కి మేము అభిమానుల కంటే ఎక్కువ అంటూ కూడా జన సైనికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వారు కూడా ఒకటే కోరుకుంటున్నారు, అభ్యర్థుల్ని అస్సలు పట్టించుకోవడం లేదు, కేవలం 1-to-1 రిలేషన్. మాకు జనసేన అధినేతతోటే మా రిలేషన్ ఉంటుంది. ఆయన పార్టీ తరఫున ఎవరినైనా నిలబెట్టని మేమైతే గెలిపించుకుంటాం, మేము పవన్ కళ్యాణ్ ముఖం చూసే ఓట్లు గుద్దుతామంటూ కూడా వాళ్ళు మన 99 టీవీకి కాల్ చేసి చెప్తున్నారు. డైరెక్ట్గా కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ నేపథ్యంలో మిగిలిన అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయింది. ఈ రోజు కూడా రాత్రి 11:30 నుంచి 12 గంటల మధ్యలోనే ఈ అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ప్రతిరోజు కూడా అంటే మొన్న నిన్న చూసినా కూడా నైట్ 12 దాటాకే అభ్యర్థుల ప్రకటన వచ్చింది. మొత్తం మొదటి విడతలో 32 మంది శాసనసభకు, రెండో విడతలో కూడా 32 మంది శాసనసభకు అభ్యర్థులను ప్రకటించారు. ఈరోజు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటిస్తారన్నట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటిస్తే వాళ్ళు కూడా తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించుకుంటారు. అది పార్టీకి ప్లస్ అవుతుంది అన్నది పవన్ కళ్యాణ్ భావన. జన సైనికులు కూడా అదే కోరుకుంటున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టైం చాలా వృధా చేస్తున్నారన్నట్టుగా జన సైనికులు భావిస్తున్నారు. వీలైనంత ఎక్కువ సమయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లో గడపాలి. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉంది కాబట్టి ఆయన ఎక్కువగా ప్రచార సభలు నిర్వహించాలి, రోడ్ షోలు నిర్వహించాలి, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ని ఆయన టచ్ చేయాలి అన్నట్టుగా జన సైనికులు కోరుకుంటున్నారు. జన సైనికుల కోరికను మరి జనసేన అధినేత ఎంతవరకు నెరవేరుస్తారన్నది చూడాలి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కనీసం 90 బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనేందుకు రూట్ మ్యాప్ అయితే రెడీ అవుతుంది. అలానే పార్లమెంట్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 25 పార్లమెంట్ సెగ్మెంట్స్లో కూడా ఆయన బహిరంగ సభలు ఉండేలాగా తన షెడ్యూల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీలైనంత ఎక్కువగా బహిరంగ సభల్లో పాల్గొని ప్రజలకు తాను ఏం చేయబోయేది, అటు అధికార ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఆచరణకు సాధ్యమయ్యేవా కావా మీరే ఒకసారి పరిశీలించండి. మేము ఇస్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు గమనించి మీ ముందు ముగ్గురు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇందులో మీకు ఎవరు నచ్చితే వాళ్ళకే వేసుకోండి. మిమ్మల్ని ఎవరు అభివృద్ధి బాట పట్టిస్తారన్న నమ్మకం మీకు కలుగుతుందో వారికి మాత్రమే మీరు ఓటు వేయండి అంటూ పవన్ కళ్యాణ్ పలు బహిరంగ సభల్లో చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించి రేపు రాత్రి వరకు ఆయన తిరుపతి చేరుకుంటారు. ఎల్లుండి నుంచి కూడా ఆయన ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలు ప్రారంభం కానున్నాయి. నేతాజీ, అయితే ప్రధానంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25
పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసేన వామపక్షాలు బీఎస్పీతో కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో మిగతా పక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా సభలు సమావేశాలు పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం ఉందా? కేవలం జనసేన అభ్యర్థులకు సంబంధించినటువంటి సమావేశాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంటుందా? సో ఎలా ప్లాన్ చేసుకోబోతుంది జనసేన పార్టీ? జనసేన, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం ఈ 4 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కూటమి తరపున నిలబడే అభ్యర్థుల స్థానాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు, బహిరంగ సభలు కూడా నిర్వహిస్తారు. అటు మాయావతి కూడా వచ్చే నెల 3, 4 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. వచ్చే నెల 3వ తారీఖున అమలాపురంలో ఈ కూటమికి సంబంధించిన సంయుక్త ఎన్నికల సభను నిర్వహిస్తున్నారు. ఆ సభలో మాయావతితో పాటు వామపక్ష నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. ఈ కూటమి తరపున ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలన్నది చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. ఆ తర్వాత 4వ తారీఖున తిరుపతిలో బహిరంగ సభ ఉంది. అదే రోజు సాయంత్రం హైదరాబాద్లో కూడా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఎందుకంటే తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఇటు సిపిఐ, సిపిఎం, బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. అక్కడ కూడా ఇప్పటికే 2 స్థానాల్లో అభ్యర్థులను జనసేన అధినేత ప్రకటించారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గానికి పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డిని, అలానే సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో నేమూరి శంకర్ గౌడ్ని ప్రకటించారు. ఈ రకంగా అక్కడ కూడా 17 లోక్సభ నియోజకవర్గాలకు గాను 2 సభ్యులను ప్రకటించారు. ఇంకా అక్కడ బీఎస్పీ తరఫున, వామపక్షాల తరఫున అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణకు సంబంధించి సీట్ల సర్దుబాటు, పొత్తుల విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అది కూడా ఈరోజు ఆయన స్పష్టతనిచ్చే అవకాశం అయితే ఉంది. ఎలా చూసినా కూడా ఇతర పార్టీలు అంటే ఈ కూటమిలో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ అభ్యర్థుల నియోజకవర్గాల్లో కూడా పవన్ పర్యటనలు ఉంటాయి. కాకపోతే అక్కడ జన సైనికులు ఏం చేస్తారన్నది మనం చూడాల్సి ఉంటుంది. జన సైనికులంతా కూడా ఒకటే చెప్తున్నారు, మేము గుడ్డిగా గాజు గ్లాసును చూసి ఓటు వేయాలనుకుంటున్నాం, మేము అలా ఓటు వేసేస్తాం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇటు సిపిఐ, సిపిఎం, బీఎస్పీ పార్టీలను కూటమిలో చేర్చుకున్నారు కాబట్టి అక్కడ అభ్యర్థులు నిలిపిన జన సైనికులు కూడా అటు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే అక్కడ అన్ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉంటారో మరి వారికి మాత్రం ఆ అభ్యర్థుల యొక్క గుర్తులను చెప్పాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు, నిరక్షరాస్యులంతా కూడా జనసేన అంటే ఏంటి అంటే గాజు గ్లాస్ గుర్తు అంటున్నారు. ఈ రకంగా వాళ్ళల్లోకి జనసేన పార్టీ సింబల్ వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ అభ్యర్థుల తరఫున కూడా జన సైనికులు ఓట్లు వేయాల్సి ఉంటుంది కాబట్టి మరి ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ నుంచి కూడా అక్కడ జన సైనికులకి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాల్సి ఉంటుంది. అలా వెళ్తేనే అక్కడ కూడా ఈ కూటమిలోని అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి గెలుపుకి కృషి చేసినట్టు అవుతుంది. ఎలా చూసినా కూడా జన సైనికులు అంతా కూడా గుడ్డిగా ఒకటే చెప్తున్నారు, మాకు పవన్ కళ్యాణ్ ముఖ్యం, మాకు గాజు గుర్తు ఏదైతే ఉందో అదే మా పార్టీ సింబల్ అన్నట్టుగా జన సైనికులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ విషయంలో ఏం చేస్తారా అన్నది మాత్రం మనం చూడాలి. Please subscribe New Waves